మీరు నోవాహైతే ఆ నౌకలో బ్రతికి బయటపడగలరా? దేవుడు మీకిలా చెప్పాడని ఊహించుకోండి. ఒక పెద్ద నౌక కట్టండి. ప్రతి జాతికి చెందిన జంతువులను కూడగట్టండి. ప్రపంచాంతానికి సిద్ధంగా ఉండండి. వినడానికి సులభంగా అనిపిస్తోంది గదా? మళ్ళీ ఆలోచించండి. 2 సింహాలు, వందలాది పక్షులు, పంజరాలు లేవు, విద్యుత్ లేదు, బయటకు పారిపోవడానికి మార్గం లేదు. మాంసాహార జంతువులు ఇతర జంతువులను తినకుండా ఎలా కాపాడతారు? వాటిని వేరు చేస్తారా, లేక దేవునిపై పూర్తిగా విశ్వాసం ఉంచుతారా? ఇప్పుడు ఆహారం గురించి ఆలోచించండి. జంతువులకు మరియు మనుషులకు 1 సంవత్సరం సరిపడా ఆహారం. ప్రతిరోజూ కొద్దిగా పంచి ఉపయోగిస్తారా, లేక ముందుగానే నిల్వ చేసి అది పాడవకుండా ఉండాలని ప్రార్థిస్తారా? తరువాత స్థల సమస్య. వేలాది పురుగులను ఎక్కడ ఉంచుతారు? నౌక మొత్తం జంతు ప్రదర్శనశాలలా వాసన వస్తుంటే మీరు ఎక్కడ నిద్రపోతారు? అనారోగ్యం వస్తే? వరద మధ్యలో మీ భార్య లేదా మీ కుమారుడు అనారోగ్యానికి గురైతే మీ దగ్గర మందులుంటాయా, లేక విశ్వాసమే మీ బలమవుతుందా? నోవాహు కేవలం విధేయత చూపలేదు, అతను బ్రతికి బయటపడ్డాడు కూడా. మీరు అదే చేయగలరా? మీ సమాధానాలను చెప్పండి. జంతువులను మీరు ఎలా నిర్వహిస్తారు? నౌకలో మొదటి రోజు మీరు చేసే మొదటి పని ఏమిటి? నోహా లాంటి విశ్వాసంతో దేవునిని నమ్మితే ఈ వీడియోను షేర్ చేసి ఇంకొకరిని కూడా ఆ నౌకలో బ్రతికే సవాలుకు ఆహ్వానించండి. దేవుని నామానికి స్తోత్రం.